భీమవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన పాక సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 28న ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా 12 గంటల తర్వాత ఉపరాష్ట్రపతి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి, వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అత్యుత్తమ స్థానం కల్పించడంలో బీజేపీ ముందు ఉంటుందని ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి స్థానాన్ని నాకు కట్టబెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరొకసారి స్పష్టం చేసింది కేంద్ర భారతీయ జనతా పార్టీ. రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ సమాజానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలియజేయడం జరిగింది. ఒకటి, సుదీర్ఘకాలంగా పనిచేసేటటువంటి కార్యకర్తకి ఒక సముచిత స్థానం కల్పించగలిగేటటువంటి సత్తా కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని. రెండు, ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తులకి సముచితమైనటువంటి స్థానం కల్పించగలిగేటటువంటి అవకాశం కూడా ఇక భారతీయ జనతా పార్టీలో ఉందనేటటువంటి రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు నా యొక్క ఎంపిక ద్వారా ఈ సమాజానికి తేటతెల్లం చేయడం. దేశంలో అత్యున్నతమైనటువంటి సభకి ఎంపిక చేసేటటువంటి విషయంలో కేవలం కులము మతమే ఆధారం కాకుండా పార్టీ పట్ల నిబద్ధత, అదే రకమైనటువంటి క్రమశిక్షణ ఆధారం కాకుండా విషయాల పట్ల అవగాహన, వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు కూడా నేను తెలియజేస్తాను. 4 మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న కారణంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాల్లో వ్యవసాయ ఆధార, మత్స్య, రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృజిస్తూ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇట్టి ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, కేంద్ర భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ నెల 28వ తేదీన ఉపరాష్ట్రపతి గారు వారి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం 12:30 గంటలు దాటిన తర్వాత వారు నాకు సమయం ఇవ్వడం జరిగింది.